లంగ్ క్యాన్సర్ వల్ల మీ వాయిస్ ఎఫెక్ట్ అవుతుందా? ఇప్పుడు తెలుసుకుందాం. సో, లంగ్ క్యాన్సర్ వల్ల వచ్చే ట్యూమర్ కణితి అనేది కొన్ని నర్వ్స్‌ని కంప్రెస్ చేస్తుందండి. ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడెడ్ నర్వ్స్‌ని కామన్‌గా కంప్రెస్ చేస్తుంది. అది గనక ఆ లొకేషన్‌లో ప్రొడ్యూస్ అయితే. సో, అలా కంప్రెస్ చేయటం వల్ల మీకు వోకల్ కార్డ్‌కి సప్లై చేసే నర్వ్ అనేది కంప్రెస్ అవ్వచ్చు. అలా కంప్రెస్ అయినప్పుడు మీకు వాయిస్ చేంజ్ హోర్స్‌నెస్ అంటే మీకు లా వాయిస్ అనేది క్లియర్‌గా రాదు. సో, ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మీకు ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవడానికి మీరు లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. మీకు గనక హోర్స్‌నెస్ మోర్ దెన్ 3 వీక్స్, మోర్ దెన్ 4 వీక్స్ అవుతుంది అండ్ రిపీటెడ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా గానీ హోర్స్‌నెస్ తగ్గటం లేదు. అండ్ థర్డ్ వన్, మీరు ఇంతకుముందు స్మోకింగ్ హిస్టరీ ఉంది హై రిస్క్ జాబ్ ఏదైనా చేసున్నారు అంటే కన్‌స్ట్రక్షన్‌లో ఉండటం గానీ, కోల్ మైన్‌లో పనిచేయటం గానీ, ఆక్యుపేషన్ హిస్టరీ ఉండటం గానీ, ఇలాంటిది ఏదైనా చేసున్నారు అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్ ఫర్ లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకొని, లంగ్ క్యాన్సర్‌ని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోండి. ఎర్లీ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ డిటెక్షన్ కెన్ సేవ్ ఎ లైఫ్.